మన సినిమా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ హీరో ఒక క్యారెక్టర్ అయినా హీరోయిన్ పరంగా కూడా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ సినిమా మోరల్ గా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. యాక్టింగ్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆయన లవ్ యాంగ్ లో చూసాము. ఇప్పుడు గన్ పట్టుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నా కానీ చాలా గన్ను కూడా షూట్ అయ్యాడు. ఒక గన్ను పట్టుకున్న అదే యాక్షన్ పరంగా సూపర్ యాక్షన్, సూపర్ 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 అన్న గమ్ గమ్ గణేష్. ఇప్పటి వరకు మనం మన ఆనంద్ దేవరకొండని అంటే ఒక ఎమోషనల్ గా ఒక సిన్సియర్ వేరే క్యారెక్టర్ లో బేబీలో చూసాం. ఇందులో అయితే ఫుల్ ఫన్ ఉంది భయ. గమ్ గమ్ గణేష్ ఫుల్ ఫన్ లేదు, త్వరలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక థ్రిల్లింగ్ మూవీ భయ. మామూలు ఎంజాయ్మెంట్ లేదు, అంటే కొంచెం సేపు వచ్చి అటు ఒక షో చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఆ హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే సీన్స్ అయితే కావాలని కాదు, చాలా చాలా అంటే చాలా పండింది భయ. డైరెక్షన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలు కాదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు, బైక్ అని అంటారు కదా, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఏంటంటే మీరు సినిమా చూడండి భయ, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక గణేష్ గురించి తిరుగుతుంటది, ఒక విగ్రహం మీద స్టోరీ తిరుగుతుంటది అనమాట. ఆ సస్పెన్స్ ఒకటి రివీల్ చేస్తుంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వేరే లెవెల్ అనిపించింది. అంటే ప్లానింగ్ బై ప్లానింగ్ అంటే ఒక్కొక్కరు అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదైతే సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మస్తు మజా వస్తుంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు భయ. సినిమా అయితే వేరే లెవెల్ బాగా నచ్చింది. ఆనంద్ ఎవరికి అయితే హిట్ పడింది భయ. ముందర సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే ఇప్పటిదాకా ఆనంద్ గారు కూడా సినిమా చూసాం, మనం ఒక లవ్ స్టోరీ సినిమా చూసాం, ఒక థ్రిల్లింగ్ ఒక యాక్షన్ మూవీ అనేది ఒక డిఫరెంట్ గా చూపించిండు. సినిమా కూడా ఒక డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఒక హీరోయిన్ ఫాదర్ కానీ, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కానీ, టెక్నీషియన్ కానీ, మన స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతిదీ ఇచ్చి పడేసిన. ప్రతి సీన్ లో మాత్రం ఆనంద్ గారు మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఆల్రెడీ వినాయకుని పండుగ రాకముందుకే మన గణేష పండుగ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. గన్ గణేష సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ ఘోరం లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ టైం సినిమా కంటే ఈ సినిమా అనదరకుండా ఈ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కంటే నెక్స్ట్ వచ్చే మూవీ కన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొడతా, మంచి పొద్దు కొడుకుంటున్నా. గణేష్ మహారాజ్ కి జై. ఆ సినిమా అయితే ఉదయ్ డైరెక్టర్ గమ్ గమ్ గణేష. అది ఒక చిన్న స్టోరీ. ఎందుకంటే ఒక ఎలక్షన్ లో డబ్బు పంచాలంటే ఏం చేయాలి అంటే పోలీసులకు దొరకకుండా ముంబై నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి అలా పైసలు పెట్టి అందులో ఆనంద్ దేవరకొండ అనే ఒక డైమండ్ దొంగతనం చేసి అలా తొండం వేసేస్తాడు. లాస్ట్ ట్రాన్స్పోర్ట్ పోలీసులకు దొరకకుండా ఆ విగ్రహం ఎక్కడ వెళ్ళింది అని ఒక మంచి కాన్సెప్ట్, స్మాల్ స్టోరీ. సినిమా అనేది చాలా ఉంది అన్న. విజయ్ దేవరకొండ, వెన్నెల కిషోర్ అండ్ సత్యం రాజేష్ అండ్ హీరోయిన్ ప్రగతి చాలా మంచి యాక్టింగ్ చేసి సినిమా మాత్రం సూపర్. బేబీ సినిమాలో మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం కదా, ఈ సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం. సినిమా మాత్రం సూపర్. ఈ రోజు రిలీజ్ అయిన 3 సినిమాలలో ఇదే టాప్ ఉంటది. 1000 కోట్లు పక్కా సినిమా. చాలా మంచిగా ఉంది. అంటే ఓవర్ కామెడీ ఏం లేదన్న. సినిమా అనేది మీకు డైరెక్టర్ ఏం చెప్పాలో అది డైరెక్టర్ చెప్పేసిండు. అంటే ఒక ఎలక్షన్ లో పైసలు ఎట్లా పంచాలి అట్లా వినాయకుల్లో 100 కోట్లు పెట్టి ఆ లాస్ట్ కి ఒక స్వామీజీ అందరూ లాస్ట్ కి సినిమా అయితే చాలా మంచిగా ఉంది. సో ఆనంద్ దేవరకొండ గారు తీసిన 5 మూవీస్ 6 మూవీస్ లో సో 100 కోట్లు రాజ్ బాబు తీసుకొచ్చింది. బేబీ మూవీని క్రాస్ చేసింది. బేబీ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. ఒకసారి సినిమా చూడండి, అంత సమ్మర్ లా కూల్ గా అయిపోతారు. అన్ని మర్చిపోయి ఒక బాధలు అన్ని మర్చిపోయి సినిమా చూడాలంటే ఈ 2 సినిమాలు దీనికి పోటీ కాదు, టాప్ ఉంటుంది. సినిమా మాత్రం అన్న సాంగ్స్ 2 ఉన్నాయి, సాంగ్స్ 2 మంచిగా ఉన్నాయి. ప్రగతి హీరోయిన్ చాలా మంచిది, చాలా మంచిగా ఉంది. అందరు 5కి 5 అన్న. గమ్ గమ్ గణేష సినిమా టైటిల్ తగ్గట్టే నిజంగా ఇందులో వినాయకుడి పాత్ర చాలా కీ రోల్ అనమాట. ఈ సినిమా మొత్తానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏముందా సినిమాలో అనే ఫీల్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను చాలా కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయ్యాను. అరే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని ఇంత అక్కడక్కడ అలాంటి సీన్లు అవసరమా, బోర్ కొట్టించే సీన్లు అవసరమా అనే ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఏదో సోసోగా అలా వెళ్ళిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుందన్న ఎంటర్టైన్మెంట్. ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఫుల్ అంటే ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ఉన్నా కూడా నవ్విచ్చేశారు. ఫుల్ నవ్విచ్చారు. థియేటర్ మొత్తం గోల. వెన్నెల కిషోర్ అన్న, ఇమానియల్ అని ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, రాజేష్ అన్న, వీళ్ళ క్యారెక్టర్లు అయితే వేరే లెవెల్ అనమాట. ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. బట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి ఒక దొంగ ఒక డైమండ్ కొట్టేసి పారిపోతూ పొరపాటున దేవుడికి చిక్కేస్తాడు. అక్కడ జరిగే సీను అండ్ ఇంకొక వర్షన్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు
డబ్బులు ఇచ్చి ప్రజలు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి అనుకునే ఒక రాజకీయ నాయకుడు ఆ డబ్బుని ఎలా పంచాలి, ఎలా తీర్చుకుంటాడు అనే దానికి వీళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఆడించే ఆట ఈ సినిమా అంతా. చాలా సింపుల్ గా ఫన్నీగా ఉంటది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే బాగుండేమో సినిమా. నాకు అక్కడ కంటెంట్ లో అంత క్యూరియాసిటీ ఏమి అనిపించలేదు స్టోరీలో. ఇంకోటి హీరోయిన్ ఉందంటే ఉంది, ఒక సాంగే ఉంటది. అండ్ ఇంకో ఫస్ట్ సాంగ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది వీటన్నిటిలో. కానీ వీటన్నిటి మొత్తం మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, ఇమానీల యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్ కి రండి. సినిమాలు అయితే కంపల్సరీ చూడొచ్చు. సినిమా ఎంటర్టైన్మెంట్ వేలో చాలా నాకైతే బాగానే అనిపించింది. బట్ ఇంకా బాగుండేదేమో మేబీ. అండ్ ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ ఎలా అనిపించింది అమ్మా? చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీరు కూడా చేశారంటే ఏ సీన్ లో చేశారు? ఆనంద్ దేవరకొండతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బృందావని ఆనంద్ దేవరకొండ ఎలా చూసుకున్నాడు నేను? చాలా మంచిగా చూసుకున్నారు. సైలెంట్ అన్న ఫైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. నచ్చినాయా నీకు? హీరోయిన్ ఎలా చేసింది? చాలా బాగుంది. అందరూ చూడండి, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీతో చూడండి, ఓకే. మంచిగా ఎంజాయ్ చేయండి. గణేశుడు ఉన్నాడంటే చూసావా? ఎలా ఉన్నది మూవీ? చాలా బాగుంది. చాలా బాగుంది. అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ అంతా చూడొచ్చా? అందరూ చూడండి, చిన్నపిల్లలు కూడా చూడొచ్చా? ఫ్యామిలీతో. ఆనంద్ దేవరకొండతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మంచిగా నచ్చింది. ఓకే, ఎలా ఉంటారు సెట్ లో నీతో? గమ్ గమ్ గణేష్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మూవీ అయితే అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఆనంద్ అన్నకి. ఎందుకంటే అన్న లాస్ట్ టైం ఆనంద్ అన్న ఒక హార్ట్ బ్రేక్ రొమాంటిక్ స్టోరీతో బేబీ తెచ్చినారు. కానీ ఈసారి అయితే మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ పర్పస్ ట్విస్టేబుల్ మూవీ తెచ్చినారు. మూవీలో ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్న. అలా ఒక పాప్కార్న్ బయట తీసుకుంటే ట్విస్ట్, మళ్ళా కూల్ డ్రింక్స్ తీసుకుంటే ట్విస్ట్, అలా ట్విస్ట్లు ఉన్నాయన్న మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం సింపుల్ గా అలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం పెద్దది, బికాజ్ అది మొత్తం స్టోరీ ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ లాస్ట్ వరకు క్రియేట్ చేస్తారు. కానీ లాస్ట్ లో ఒక మెసేజ్ అన్న, డబ్బు కోసం ఆశపడద్దు, దానికోసం దేవుడి పేరు పైగా తీసుకోవద్దు, అది తప్పు అనేది డబ్బుకి లాస్ట్ లో చెప్తారు. కానీ ఆనంద్ దేవరకొండకి దక్కుతుంది, ఏం కావాలి అది దక్కుతుంది. అది ఏంటి అనేది మూవీ చూడాలి. ఇద్దరు హీరోయిన్స్ అన్న, ఫస్ట్ హీరోయిన్ యాడ్ బ్రేక్ వేస్తే ఫస్ట్ హాఫ్ లో బేబీ డైలాగ్స్ కొన్ని వస్తాయి. సెకండ్ హాఫ్ లో మళ్ళీ సెకండ్ హీరోయిన్ గారు వచ్చి మొత్తం రీక్యాప్ కవర్ చేసేస్తారు. బాగుందన్న మూవీ అయితే, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్. ఎలా అనిపించింది సినిమా? సినిమా అయితే చాలా బాగా అనిపించింది అన్న. ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమాలు కొద్దిగా జనాలని ఆకట్టుకుంటలేవు. సో తమ్ముడైనా ఎట్లా తీస్తాడో, గమ్ గమ్ గణేష్ అంటే వినాయకుడు కదా, సో దాని చుట్టే ఉంటుంది అనుకున్నాం. కానీ దాని చుట్టే తిప్పారు. నిజంగా సినిమాని తీయడం విధానం కానీ ట్విస్టులు కానీ చాలా బాగుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. సో దీంట్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, చాలా బాగా క్యూట్ గా. సాంగ్ కూడా ఫస్ట్ సాంగే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ లో ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఉంటదండి. సినిమాకి పీక్స్ అని చెప్పొచ్చు. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయగల సినిమా. మంచిగా బేబీ తర్వాత తన స్టోరీ ఎంచుకోవే విధానం కానీ, సినిమా సెలెక్షన్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో తనకి ఇంకో బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి, సో డైరెక్టర్ కి అయితే మంచి ఫ్యూచర్ ఉంటది. సో ఎప్పుడైనా ఒక సినిమాని తీసుకున్నప్పుడు అది కొన్నిసార్లు పాత స్టోరీ అయినా థియేటర్ లో జనాలు చూడగలగాలి సినిమాని. సో ఇది పర్ఫెక్ట్ చూడగలిగే సినిమా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. డైరెక్షన్ ఎక్సలెంట్ అండి. ఎక్కడ మిస్ అవ్వదండి, ఏ స్క్రీన్ మిస్ అవ్వదు, ఎక్కడ బోర్ అనిపించదు. ప్రతి స్క్రీన్ కి ఒక లింక్ ఉంటుందండి, ప్రతి ఒక్క షాట్ కి ఒక లింక్ ఉంటుంది. మనకు స్టోరీ ఎక్కడ అర్థం కాదు అన్నట్టు విషయం సమస్య లేకుండా తీశాడండి. ఎక్సలెంట్ గా తీశాడు. ఈ సమ్మర్ లో వచ్చిన మంచి చిల్లింగ్ మూవీ అండి. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టుగా చేశారు. చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మస్తు తీశాడు. ఓవర్ యాక్షన్ లేదు ఎక్కడ ఏమి. మనకు అసలు థ్రిల్లింగ్ అంటే ఈ మధ్యలో వచ్చిన చిల్లింగ్ మూవీ అంటే ఇదే అండి చెప్పుకోవచ్చు. అవును, ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా ఇందులో ఎంతైతే వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చారో అంతకు తగ్గట్టుగా చేశాడండి. చాలా బాగా చేశాడు. బడ్జెట్ లేకపోయినా ఏం లేకపోయినా సినిమా అయితే అల్టిమేట్ ఉంది. చాలా బాగుంది. నాకు ఒకటే మాట చెప్తున్నా, కావాల్సుకొని నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. అన్నని తొక్కేదామని, తమ్ముని తొక్కేదామని అనుకుంటున్నారు. చాలా మంది నెగిటివ్ కామెంట్ ఇస్తున్నారు. ప్లీజ్ అట్లాంటివి ఏం లేదు. ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. స్వామి రారా రాబరీ ఫిల్మ్ చాలా తీసి రీమేక్ ఉంది అని అంటున్నారు, అన్ని కలిపేసినారు.
అది వేరు ఇది వేరు అన్న. గమ్ గమ్ గణేష్ అంత బజ్జి లేకపోయినా సినిమా చూసి హిట్ రావడం బజ్జి అవుతాను, అంతా బాగుందన్న. సినిమా ఓవరాల్ అయితే అల్టిమేట్ ఉందన్న. మనకి ఎక్కడంటే కామెడీ అయినా, మూవీ యాక్షన్ సీక్వెన్స్ అయినా అండ్ ఎంటర్టైన్మెంట్ అయినా చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు యావర్ బిగ్ బాస్ అన్న ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నాడు, వాళ్ళ ఉండడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది ఫిల్మ్. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుందన్న. ఒక్కటే ఒక మాట చెప్తున్నా, నెగటివ్ కామెంట్ ఇచ్చిన బుద్ధ బలింకన్నా, అంతా బాగుందన్న సినిమా. ఓకే, వెన్నెల కిషోర్ అనేది క్యారెక్టర్ చిన్న ఉంది, బట్ ఓకే సపోర్టింగ్ రోల్ ఇస్తాడు. ఇమాన్యుయల్ అన్న అయితే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఇచ్చిండు, అంత బాగుంది. ఈ అన్న యాక్చువల్లీ ఇది బేబీ తర్వాత అంత హిట్ కాదు, అంటే బేబీ తర్వాత తీసే సినిమా కాదు, మేబీ వేరే సినిమా వస్తుంది. అంతకుముందు సినిమా తీయడం వల్ల ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాడు. ఇది అన్న, ఇది కూడా బ్లాక్ బస్టర్, అది కూడా బ్లాక్ బస్టర్. ఇంకొచ్చే సినిమాకి అల్టిమేట్ కోసం చూస్తున్నా అన్న. డిఫరెంట్ జోన్. డైరెక్టర్ గారు మాత్రం బాగా చేస్తారు. అజ్జు అసలు ఆయన గురించి చెప్పేదేముంది, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ప్లస్ అలానే మన జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ సార్ కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ అంటే హీరోయిన్ కి ఎంత వాటికి వర్క్ ఉందో అంత వాటికే ఉందండి, అంత ఎక్కువగా. కాకపోతే సినిమా అంతా ఆల్మోస్ట్ విలన్ హీరో సార్ మీద ఎక్కువగా రన్ అవుతా ఉంటుంది. ఇద్దరు రుద్ర క్యారెక్టర్ ఒకటి ఉంది, ఎస్పెషల్లీ మాతో పాటు సహా ఆర్టిస్ట్ రెడ్డి అని చెప్పేసి నరసింహారెడ్డి అన్న కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగా చేస్తారు. అందరు ఆర్టిస్ట్ చాలా చక్కగా ఉంది. ఎస్పెషల్ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఓవరాల్ గా చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమాలండి, అది మాత్రం స్ట్రాంగ్ గా చెప్తాను నేనైతే. అన్న నాకు గమ్ గమ్ గణేష్ నాకు హైలైట్ అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, ఇంకోటి అంటే వెన్నెల కిషోర్ గారు వచ్చినాక సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా కామెడీ లెవెల్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో వెళ్ళిపోయినా కొద్దిగా నార్మల్ అనిపించింది. ఇంకా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత అనిపించలే, బట్ కామెడీ వీళ్ళు మధ్యలో ఎంఐఎల్ కానీ మన హీరోది కానీ బాగా అనిపించింది. ఇంకోటి టాటూ గురించి మన అనంత్ దేవరకొండ అన్నారు కదా, అది చూసిన తర్వాత ఎంత బక్రా చేసిండా అని అనిపించింది రష్మిక అని, అదొకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని అనుకుంటాం, అంటే మనని ఎవరైనా అమ్మాయి వద్దనుకుంటే ఏదో సాధించాలా అనే ఉంటాయి కదా, అదొక్క డైలాగ్ కొద్దిగా కనెక్ట్ అని అనిపించింది. సినిమా అయితే వన్ టైం మర్చిపోయాను. యావరేజ్ అని కాదు, అంటే మరి యావరేజ్ అవన్నీ మనం కాదు. కాకపోతే నాకు నచ్చకపోయినంత మాత్రం నాకు నచ్చినంత మాత్రం చెప్పలేము. కాకపోతే మా ఎంజాయ్ కొద్దిగా నార్మల్ సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా బాగుంది అనమాట. యావర్ సీన్స్ అంటే బాగానే ఉంది. అంటే అలా మనం బిగ్ బాస్ లా ఇంగ్లీష్ ఎట్లా హిందీ అంటో ఇక కూడా కొద్దిగా చూస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ మా సంగా సైలెంట్ గా తెలుగు మాట్లాడతారు అనమాట, పొలం పనులు అది మీరు చూస్తే మళ్ళీ ట్విస్ట్ ఏదైనా ఉంటాయి. కొద్దిగా నార్మల్ మెయిన్ వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగా హైలైట్ అనిపించింది సినిమాలో అయితే. ఇప్పుడు కొద్దిగా అంటే థియేటర్ లో రన్ అయితే అవుతాయి అనమాట. ఇంకా పెద్ద సినిమాలో వచ్చిందా కొద్దిగా నార్మల్ రన్ అయితే బాగా నచ్చిందా? రేటింగ్ రేటింగ్ ఏం వద్దులేనా, చెప్తాము ఏం వద్దులేనా.